హాయ్ వియర్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఒక సబ్స్క్రైబర్ మనకి యూఏఎన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, కుదిరితే ఒక వీడియో చేయండి అని కామెంట్ సెక్షన్లో పింక్ చేశారు. సో ఈరోజు మన టాపిక్ ఇదేనండి. యూఏఎన్ నెంబర్కి కావాల్సిన ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్స్ పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. దీనికి ఓన్లీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటే చాలు, ఓటీపీ వెరిఫికేషన్ చేసుకొని మనం లాగిన్ అవ్వచ్చు అండ్ యూఏఎన్ నెంబర్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. వెల్కమ్ టు A to Z టాక్స్. డివైస్లో ఉన్న బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో UAN స్పేస్ LOGIN అని ఎంటర్ చేయండి. సో ఇక్కడ వస్తున్న లింక్స్లో ఫస్ట్ వన్ మనకు కనిపిస్తుంది కదండి, UAN-EPFO అనే లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి మెంబర్ హోమ్ పేజ్ పోర్టల్కి వెళ్తుందండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేయాలి. సో మనం UAN యాక్టివేట్ చేసుకోవాలన్నా ఇక్కడే ఉంటుంది ప్రాసెస్. ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదండి, UAN యాక్టివేట్. సో ఎవరైనా యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ మనం నో యువర్ UAN ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, ఎందుకంటే మనం UAN నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మొబైల్ నెంబర్ ప్లేస్లో మన ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలండి. కనిపిస్తున్న క్యాప్చా కూడా ఎంటర్ చేసి రిక్వెస్ట్ OTP మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి రిజిస్టర్ నెంబర్కి OTP వస్తుంది. OTP సెండ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ OTP ప్లేస్లో OTP ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ OTP. సో మనకు డివైస్కి వచ్చిన OTP ఒకసారి వ్యాలిడేట్ చేసుకొని ఫర్దర్ డీటెయిల్స్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ దగ్గర యాజ్ పర్ ఆధార్ చెక్ చేసుకొని క్లియర్ కట్గా నేమ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో నేమ్ ఎంటర్ చేస్తున్నాను. మనం UAN పోర్టల్లో ఏది ఎంట్రీ చేయాలన్నా యాజ్ పర్ ఆధార్ అడ్రస్ కంపల్సరీ అండి. సో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్కి కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. సో మన డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలన్నా నేమ్ ఉన్న యాజ్ పర్ ఆధార్ కార్డు మాత్రమే ఎంట్రీ చేయాలి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేశాక ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. సో షో మై UAN అక్కడ కింద కనిపిస్తుంది. సో ఒకసారి దాని మీద క్లిక్ చేసే ముందు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఎంట్రీ చేసామని కన్ఫర్మ్ చేసుకున్నాకనే కింద కనిపిస్తున్న షో మై UAN ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. యువర్ UAN ఈజ్ ఆర్. సో ఇక్కడ మనకి UAN నెంబర్ అన్నది కనిపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం UAN నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా UAN యాక్టివేట్ ఎలా చేసుకోవాలి అండ్ లాగిన్ ఎలా అవ్వాలనే వీడియోస్ కూడా నేను ప్రీవియస్గా చేశానండి. వాటి లింక్స్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. దీని ఫర్దర్ ప్రాసెసెస్ కూడా ఆ వీడియోస్ ఫాలో అయ్యి మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఇదేనండి. సో వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. So thanks for watching. Thank you.